మన ఏలినవాడైన దేవుని స్తోత్రములు మనం చదువుకుని వాక్యం న్యాయాధిపతులు 15 అధ్యాయం 6 నుంచి 13 వరకు. పిలిప్పీలు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చిన కనుక అతడే చేసి ఉండేనని చెప్పిరి. కాబట్టి పిలిప్పీలు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఎలాగున్న చేసినడలా నేను మీ మీద పగ తీర్చుకున్న తర్వాతనే సాలించేదనని చెప్పి తొడలతో తొంట్లను విరగ్గొట్టి వారిని బహుగా హతం చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాం బండ సందులో నివసించాను. అప్పుడు పిలిప్పీలు బయలుదేరి యోధా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడీ కొరకై దండు కూర్చిరి. యోధావారు మీరేళ మా మీదికి వచ్చిద్దరని అడుగగా పిలిప్పీలు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతన్ని కట్టుటకే వచ్చిదమండ్రి. అందుకు యోధా జనుల్లో 3,000 మంది ఏతాంలోని బండ యొద్దకు పోయి సంసోను చూసి, పిలిప్పీలు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసిద్దవని చెప్పగా వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసిద్దునెను. అందుకు వారు మేము పిలిప్పీల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడకున్నట్లు నాతో ప్రమాణం చేయుడనెను. అందుకు వారు, అలా కాదు, నిశ్చయముగా మేము నిన్ను సంపం గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చిరి. ఇక్కడ కాల్చేసాడు వాళ్ళ పంటలో. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందని పిలిప్పీలు అనుకున్నప్పుడు ఆ తిమ్నాయుడు అని అతను ఉన్నాడు కదా, వాళ్ళ కూతుర్ని సంసోన్ భార్య అని ఇంకొకరికి ఇచ్చేసి పెళ్లి చేసాడు, అందుకే చేసాడు ఈ సంసోను అని చెప్పుకున్నప్పుడు వాళ్ళందరూ కూడొచ్చి ఆ సంసోన్ భార్యను సంసోన్ మామగారిని అగ్నితో కాల్చి చంపేశారు. ఇప్పుడు సంసోను, ఇదిగో నాకు ఇలా చేస్తారా అని ఇంకా పగ తీర్చుకుంటానని చెప్పి అక్కడ తన తొడ మీద పెట్టి మనుషుల్ని ఎరగొట్టేసి వాళ్ళ తొడల్ని బహుఘాతం చేసాడు. పిలిప్పీల్ని సంసోను పిలిప్పీలు బహుఘాతం చేశాడు అక్కడ. ఇప్పుడు పిలిప్పీలు దండు దిగి ఇప్పుడు యోధా దేశం మీదకి వచ్చినప్పుడు యూదులు అంటున్నారు, మీరు ఎందుకు మా మీదకి వచ్చారు అంటున్నప్పుడు సంసోను మాకు చేసినట్లు మేము అతను చేయాలి అని చెప్పి జరిగిన సంగతి ఆ యూదులకు చెప్పినప్పుడు యూదులు 3,000 మంది, మేము వెళ్ళి సంసోను తీసుకొస్తాం మీ దగ్గరికి, అతన్నే శిక్షించండి, మమ్మల్ని అందరిని ఎందుకు శిక్షించడం, మీకు చేసింది ఎవరు, అతన్నే శిక్షించండి అన్నప్పుడు తీసుకురండి అన్నప్పుడు 3,000 మంది అక్కడికి వచ్చారనమాట. ఏతాం బండ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న సంసోను దగ్గరికి వచ్చి పిలిప్పీలు మనకి ఏలికలని తెలియదు అంటున్నారు. అంటే పిలిప్పీలు వెళ్తున్నారు ఇశ్రాయేలు, మరి ఏలికలైన వారికి నువ్వు ఇలా చేయకూడదు కదా అని సంసోనుతో చెప్తున్నారు యూదులు వచ్చి. అప్పుడు వాళ్ళు నాకు చేసినట్టు నేను వాళ్ళకి చేశాను అని చెప్తున్నాడు సంసోను.